ఐపీఎల్ 2024 సీజన్లో మరో ఉత్కంఠకర మ్యాచ్ నమోదైంది. చివరి బాల్ వరకు నరాలు తెగే టెన్షన్తో జరిగిన ఈ పోర్లో గెలవాల్సిన రాజస్థాన్ టీం చేజేతలో ఓడిపోయింది. దీంతో గుజరాత్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే ఆర్ఆర్ ఓడిపోవడానికి రియాన్ పరాగ్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఎందుకనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టీం విజయానికి చివరిలో 15 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఇరు జట్లలో టెన్షన్ మొదలైంది. చివరి ఓవర్ వేయడానికి ఆవేష్ ఖాన్ వచ్చాడు. క్రీజులో రషీద్ ఖాన్, రాహుల్ టివేటియా ఉన్నారు. ఇక తొలి బంతిని రషీద్ ఖాన్ 4గా మలిచి గెలుపు బాట వేశాడు. ఆ తర్వాత బంతికి 2 పరుగులు తీసి నెక్స్ట్ మళ్లీ బోనిరి బాదాడు. దీంతో సమీకరణాలు 3 బంతులు 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే గుజరాత్ గెలుపు ఈజీ అనుకున్నారు అందరూ. కానీ రాహుల్ టివేటియా రన్అట్ కావడంతో రాజస్థాన్ శిబిరంలో గెలుపుపై ఆశలు చిగురించాయి. చివరి 2 బంతుల్లో 4 రన్స్ అవసరం కాగా లాస్ట్ బాల్ను రషీద్ ఖాన్ బౌండరీ తరలించి గుజరాత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇంకేంటి, ఆర్ఆర్ ఓడిపోవడానికి రియాన్ పరాగ్ ఎందుకు కారణమని అనుకోవచ్చు. 19వ ఓవర్ వేసిన కుల్దీప్ సేన్ 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఓవర్ వేసేటప్పుడు బాల్కు కుల్దీప్ సేన్ దగ్గరకు వచ్చి అనవసరంగా సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అప్పటికే టైం అవుతుండడంతో కెప్టెన్ సంజు శాంసన్ సైతం హెచ్చరించాడు. కానీ అవేవి పట్టించుకోకుండా పరాగ్ నిజంగానే ఓవర్ యాక్షన్ చేశాడు. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా చివరి ఓవర్లో 4 ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ అవతల పెట్టాల్సి వచ్చింది. ఇది గుజరాత్ బ్యాటర్లకు స్వేచ్ఛను ఇచ్చినట్లయింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గుజరాత్ బ్యాటర్లు బౌండరీలు సాధించి అద్భుత విజయం నమోదు చేశారు. పరాగ్ ఓవర్ యాక్షన్ కారణంగా 5 నిమిషాలు వెనుకబడిపోయిన రాజస్థాన్ టీం మ్యాచ్ను గుజరాత్కు అప్పగించాల్సి వచ్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రియాన్ పరాగ్తో పాటు కెప్టెన్ సంజు శాంసన్ 38 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 68 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత భారీ టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ టీం 7 వికెట్లు నష్టపోయి చివరి బంతికి సంచలన విజయాన్ని నమోదు చేసింది. జట్టు విజయంలో సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక పాత్ర పోషించారు.